ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ని కొట్టిన తర్వాత రామలక్ష్మి కారులో వస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. జరిగిన విషయాలన్నీ తలుచుకుని బాధపడుతుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తన చేతిని చూసుకుంటూ, ఈ చేత్తోనే నా భర్తను కొట్టాను, నేను చాలా పాపం చేశాను, నన్ను అంతగా ప్రేమించే నా భర్తను కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని బాధపడుతూ పక్కన్నే దేవుని దగ్గర వెలుగుతున్న దీపం పైన తన చేతిని పెట్టి చేతిని కాల్చుకోబోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వాళ్ళ తాతయ్య నానమ్మలైతే రామలక్ష్మి చేతిని వెనక్కి లాగేస్తారు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పిచ్చి పని, అతనేనా నీ భర్త, అతనేనా సీతాకాంత్ అని అడుగుతారు. మీకెలా తెలుసు అన్నట్టుగా రామలక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, కనపడుతూనే ఉంది కదా, అతన్ని కొట్టినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ చేతిని కాల్చుకుంటున్నావు అంటే అతనే నీ భర్త అయ్యుంటాడని ఊహించాము, చెప్పమ్మా అని అడగడంతో ఇక తను అవునన్నట్టుగా తల ఊపుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ భర్త ఎదురుపడితే కనీసం ప్రేమగా పలకరించే అవకాశం కూడా లేనందుకు మాకు కూడా చాలా బాధగా ఉందమ్మా, నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటున్నామని వాళ్ళ తాతయ్య నానమ్మ బాధపడుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే, ఎందుకు తాతయ్య గారు మీరు బాధపడడము, ఆ దేవుడు నా తలరాతని ఎలా రాస్తే అలాగే ఉంటుంది, మీ మనవరాలిని పరిచయం లేని వాళ్ళు ఎవరైనా వాటేసుకుంటే మీరేం చేస్తారు తాతయ్య గారు అని అడుగుతుంది. చెంప పగలగొడతానమ్మా అని అంటాడు. నేను కూడా ఇప్పుడు అదే చేశాను తాతయ్య గారు, అయినా నేనిప్పుడు రామలక్ష్మిని కాదు, మీ మనవరాలు మైథిలిని, నా జీవితంలో ఎవరూ లేరు రారు, ఇక నుంచి నా జీవితంలో మీరు తప్ప ఎవ్వరు ఉండరు, మీరు కోరుకున్నట్టే మన కంపెనీ బాధ్యతలు చేపట్టి వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉంటానని చెప్పి రామలక్ష్మి చెప్తుంది. సీతాకాంత్ సీరియస్ గా తన గదిలోకి వెళ్లిపోయి రామలక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మి ఫోటోకి ఉన్న దండని తీసి పడేసి వెలుగుతున్న దీపాలని ఆర్పేసి, నువ్వు చనిపోలేదు రామలక్ష్మి, బ్రతికే ఉన్నావు, బ్రతికి ఉన్న నీకు దండ వేసి నీ ముందు దీపం వెలిగించి చాలా తప్పు చేశాను, ఒక పక్క నా మనసు చెప్తూనే ఉన్నా కూడా నా మనసు మాట వినకుండా ఇలా చేశాను, నన్ను క్షమించు రామలక్ష్మి, ఇక మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు రామలక్ష్మి, నేను నిన్ను ఎప్పటికీ ఇక వదిలిపెట్టను అని అనుకుంటాడు. పొద్దున్నే రామ్ నిద్రపోతూ ఉంటే సీతాకాంత్ వచ్చి తనని లేపి, లే రామ్ రే, స్కూల్కి టైం అవుతుందని చెప్తూ ఉంటాడు. ఇక రామ్ అయితే విసుక్కుంటూ లేసి, ఏంటి నాన్న కాసేపు పడుకోనివ్వు, అయినా ఈ రోజు నుంచి హాలిడేస్ కదా, స్కూల్కి ఎందుకు అని అడుగుతాడు. లేదు నాన్న ఈ రోజు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు లేయి అని చెప్పి లేపి అతన్ని రెడీ చేస్తాడు. అయినా స్కూల్ దగ్గర ఇప్పుడు ఎవ్వరూ ఉండరు నాన్న అని రామ్ చెప్తూ ఉంటే, లేదు నాన్న ఈ రోజు మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారంట, నిన్న ఫంక్షన్ జరగలేదు కదా అందుకే ఈ రోజు ఇస్తారంట, నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, రెడీ అవ్వు అని రెడీ చేసి కిందకి తీసుకొస్తాడు. అంతలో వల్లి, శ్రీలత, సందీప్లు హాల్లోకి వస్తారు. వల్లి అయితే రామ్ కోసం టిఫిన్ తీసుకొస్తుంది. వాళ్ళని చూసి ఎక్కడికి రెడీ అయ్యారు అని అడగడంతో స్కూల్ దగ్గరకని సమాధానం చెప్తారు. ఈ రోజు నుంచి హాలిడేస్ కదా, స్కూలు లేదు కదా, మరి ఎక్కడికి మీరు వెళ్లేది అని వల్లి అడగడంతో శ్రీలత కూడా ఎందుకు వెళ్లడం అని అంటూ ఉంటే, నేను కూడా అదే చెప్తున్నాను శ్రీలత, కానీ నాన్న వినడం లేదు, ప్రోగ్రెస్ కార్డ్స్ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు అంటే వినకుండా తీసుకెళ్తున్నాడు అని రామ్ చెప్తాడు. సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు, ఈ వంకతో అయినా వెళ్లి రామలక్ష్మిని కలవచ్చని నేననుకుంటే వీళ్ళందరూ కలిసి ఆపేసేలాగున్నారే అని అనుకుంటూ, లేదు నాన్న ప్రోగ్రెస్ కార్డు ఇస్తేనే కదా నువ్వెలా చదువుతున్నావో తెలుస్తుంది, తర్వాత స్కూల్ రీఓపెన్ చేసేటప్పుడు నేనేం చేయాలో తెలుస్తుంది, వెళ్లాల్సిందే, ప్రోగ్రెస్ కార్డు తీసుకొని రావాల్సిందే అని సీతాకాంత్ అంటాడు. ఇక వల్లి టిఫిన్ ఇవ్వడంతో సీతాకాంతే రామ్కి గబగబా తినిపించి ఇక తనని గబగబా తీసుకెళ్లిపోతాడు. శ్రీలత, వల్లీలైతే సీతాకాంత్ ప్రవర్తన చూసి అనుమానం కలుగుతుంది. ఎప్పుడూ లేనిది ఈ బావగారు ఎందుకంత కంగారు పడుతున్నారు, అంత హుషారుగా ఉన్నారేంటత్తయ్య గారు, నిన్నేమో అంత డల్ గా ఉన్నారు, ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి, రామలక్ష్మక్కయ్య చనిపోయినప్పటి నుంచి బావగారిలో ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, రామలక్ష్మక్కయ్య ఉన్నప్పుడే బావగారిలో ఈ సంతోషం గమనించాను అత్తయ్య గారు, బావగారి ప్రవర్తనలో మార్పు రావడానికి కారణం ఏమైంటుంది అత్తయ్య గారు అని వల్లి అడుగుతూ ఉంటే, కారణం ఏదైతే మనకేంటి, వాడు సంతోషంగా ఉన్నాడు మనకంతే చాలు, వాడు సంతోషంగా ఉంటేనే కదా సంపాదనలో పడి ఆస్తి కూడబెట్టగలుగుతాడు, అది చాలు మనకు అని శ్రీలత చెప్తుంది. రామలక్ష్మి కూర్చొని సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్క సీతాకాంత్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి, సీతాకాంతులు సంతోషంగా ఉన్నప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ను అడుగుతుంది, మనకు పిల్లలు పుడితే ఏం పేర్లు పెడదామండి అని అడిగితే, రామలక్ష్మి అని పెడతాను అని చెప్తాడు. ఆడపిల్ల పుడితే రామలక్ష్మి అని పెడతారు సరేనండి, అబ్బాయి పుడితే ఏ పేరు పెడతారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, రామ్ అని పెడతాను,
ఒకవేళ ఇద్దరు పుడితే అబ్బాయికి రామ్ అని, అమ్మాయికి లక్ష్మి అని పెడతాను. ఎందుకంటే నువ్వు నా అదృష్టానివి రామలక్ష్మి. నీ అదృష్టం నా పిల్లలకు కూడా దక్కాలి కదా, అందుకే నీ పేరు పెడతాను అని చెప్తాడు. అది జ్ఞాపకం చేసుకుని రామలక్ష్మి బాధపడుతుంది. సీతాకాంత్ పక్కన ఉన్న బాబు నాన్న అని పిలవడం గుర్తు చేసుకుని ఇలా అనుకుంటూ ఉంటుంది. అంటే ఈయన నన్ను మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనమాట. భార్యాబిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతున్నట్లున్నారు. మీరు సంతోషంగా ఉన్నారు అంటే నాకంతకన్నా కావాల్సింది ఏమీ లేదండి. మీ సంతోషమే నేను కోరుకునేది. ఇక మీ జీవితంలోకి నేను రాను. మీరు మీ భార్యాబిడ్డలతో క్షేమంగా సంతోషంగా ఉండండి అని మనసులో అనుకుంటుంది. సీతాకాంత్ రామ్ని తీసుకుని స్కూల్కి వస్తాడు. ఇక స్కూల్లోకి రాగానే సీతాకాంత్ రామలక్ష్మి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక రామ్ కి షూస్ లేసి ఊడిపోవడంతో వాడైతే వాటిని కట్టుకుంటూ ఉంటాడు. ఇక సీతాకాంత్ గుండె వేగంగా కొట్టుకోవడంతో ఇలా అనుకుంటాడు, రామలక్ష్మి నా దరిదాపుల్లోనే ఉన్నట్టుంది అని అనుకుంటూ కాస్త ముందుకు వెళ్లి చూసేటప్పటికి రామలక్ష్మి తన స్టాఫ్ తో కలిసి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది. ఎస్ఐ రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు, స్కూల్లో బాంబు పెట్టారు కదా, మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే, అనుమానం ఉంది ఎస్ఐ గారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా మీదే మాకు అనుమానం. ఎందుకంటే మా స్థలాన్ని కబ్జా చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. దానికి మేము అడ్డుపడేటప్పటికి కొనడానికి ప్రయత్నం చేశాడు. దానికి మేము ఒప్పుకోకపోయేసరికి అతన్ని ఇలా బాంబు పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని మాత్రం వదలొద్దు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు మీకే తెలుస్తాయని చెప్పడంతో ఇక ఎస్ఐ అయితే, సరే మేడం, మీరు ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి, నేను చూసుకుంటానని చెప్తాడు. ఇదంతా దూరం నుంచి సీతాకాంత్ చూస్తూ ఉంటాడు. తను నిజంగా రామలక్ష్మినే, నాకు తెలిసిపోతుంది. నువ్వు నా రామలక్ష్మివే అని ఎలా నిరూపిస్తానో చూడు అని అనుకుని రామలక్ష్మికి దగ్గరగా వస్తాడు. రామలక్ష్మి అతన్ని గమనించకుండా వెళ్లిపోతూ ఉంటే వెనక నుంచి రామలక్ష్మి అని పిలవడంతో ఇక రామలక్ష్మి చటుక్కున ఆగుతుంది. ఇక రామలక్ష్మి అయితే మనసులో ఇలా అనుకుంటుంది, సీతాగారు పిలుస్తున్నారే, అనుకోకుండా అప్రయత్నంగా ఆగానే, ఇప్పుడు ఎలా కవర్ చేయడం అని అనుకుంటూ ఉంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి, చూడు రామలక్ష్మి, నువ్వు నా రామలక్ష్మివే అని తెలిసిపోయింది. నువ్వు మైథిలిగా ఎందుకు నటిస్తున్నావు? చెప్పు రామలక్ష్మి, నాకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే అక్కడే కింద పడిపోయి ఉన్న పువ్వుని చూసి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. చూడు మిస్టర్, నా పేరు రామలక్ష్మి కాదు, మైథిలి అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు పిలిచారని నేను ఆగలేదు. దేవుడి కాడ పెట్టిన పువ్వు కింద పడిపోయింది కదా, దాన్ని ఎవరైనా తొక్కతారేమో అని తీయడానికి ఆగాను. అంతేకాని వేరే ఏదో ఊహించుకోకండి. ఇక మీదట రామలక్ష్మి అంటూ నా వెంట పడకండి అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాని సీతాకాంత్ మాత్రం, లేదు రామలక్ష్మి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నా రామలక్ష్మివే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ సీతాకాంత్తో, ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు. రామలక్ష్మి అంటున్నావేంటి? రామలక్ష్మి ఎవరు? అయినా ఆ మేడం నిన్ను కొట్టింది, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పడంతో, నాకు నచ్చింది నాన్న, ఇష్టమైన వాళ్ళు కొట్టినా కూడా కష్టం అనిపించదు, ఇష్టంగానే ఉంటుంది అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు.